పర్సనల్గా నాకు మెసేజ్ చేసిరు వెళ్ళి అడిగితే నాకు చెప్పారనమాట మీ వీడియో చూసి చాలామంది వచ్చారండి అని. సో యూజ్ అయిందని చెప్పేసి ఇప్పుడు ఈసారి కూడా వీడియో తీస్తున్నాను, మీకు ఆ డీటెయిల్స్ షేర్ చేస్తున్నా. ఇంకెవరికైనా యూజ్ అయితే అనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అశ్వికి నాకు కలిపి ఏదైనా చిన్న సెట్ లాంటిది ఏమన్నా అనుకుంటున్నా, అది తనకైనా వేసుకోగలగాలి, నాకైనా వేసుకోగలగాలి. దట్స్ ద ప్లాన్. అశ్వికి నీకు వెల్కమ్, ఒకటి అశ్వి ఒకటి తీసుకోండి, అప్పుడు చూపిస్తాను. ఇక్కడ డిజైన్ బ్రాండ్ దగ్గర కొనేస్తారు. టెస్లా తీసుకున్నాడు, చాలా కొత్త పీసెస్ వచ్చాయి. సో అన్ని చూద్దాం. నాకు కూడా కొత్త పీస్ అని చూస్తే ట్రై చేయాలని కూడా ఉంది. సో విల్ ట్రై అండ్ వి వాంట్ యు టు ట్రై ఆల్సో. సో అండ్ నేనే చూసి ట్రై చేయడం ఫస్ట్ మీ ఒకసారి షాప్ కూడా చూపిస్తాను. డైమండ్ షాపింగ్ విషయానికి వస్తే వై మాయా స్పెషల్ అంటే లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తెలిసింది, డైమండ్ షాపింగ్ చేసేటప్పుడు మనం 4 C's చూసి తీసుకోవాలి. కలర్, కట్, క్లారిటీ అండ్ క్యారెట్ అనమాట. కలర్స్లలో ఈ నుండి ఇంకా చాలా కలర్స్ ఉంటాయి, అంటే డైమండ్ కలర్ మారుతుంది వైట్ నుండి ఎల్లో లాగా. చాలా గోల్డ్ షాప్లలో కలర్స్ అన్ని మిక్స్ చేసి అమ్ముతారంట, కానీ మాయాలో వాళ్ళు వాడేది ఓన్లీ ఈ కలర్ అనమాట, విత్ స్టాప్ కలర్ అండ్ సింగిల్ కలరే వాడతారు. నెక్స్ట్ క్లారిటీ, ఈవీఎస్ క్లారిటీ వాడతారు, అందులో కూడా డిఫరెంట్ క్లారిటీస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే డైమండ్ని మంచిగా క్లియర్గా కనిపించేలాగా చేస్తుంది. నెక్స్ట్ కట్, వీళ్ళు వాడేది ఎక్స్ట్రీమ్ కట్. ఒక డైమండ్ ఎంత సానబెడితే అంత కనిపిస్తుంది అంటదండి, అలా వీళ్ళు వాడేది ఎక్స్ట్రీమ్ కట్ అనమాట. అండ్ దీంతో పాటు క్యారెట్, మనం ఎంత క్యారెట్ డైమండ్ తీసుకుంటాం అనేది అనుకుంటుంది. సో ఈ 3 C's నుండి చూసుకొని మనం తీసుకోవాలి. అవన్నీ మాయాలో బెస్ట్గా మాయా వాళ్ళది ఇది 8th జనరేషన్. వీళ్ళకంటే 7 జనరేషన్ల ముందు నుండి ఈ బిజినెస్లో ఉన్నారు, సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఒక బిజినెస్ ఒక 10 ఏళ్ళు సక్సెస్గా రన్ అయితేనే చాలా గ్రేట్. అలాంటివి 7 జనరేషన్లుగా నడుస్తుంది సక్సెస్ఫుల్లీ అని అంటే వాళ్ళు కస్టమర్స్ని సాటిస్ఫై చేయాలి, గుడ్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలి, అప్పుడే నడుస్తుంది. వి ఆల్ నో దాట్. అది చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ మార్కెట్లో ఉన్నారు, అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అదనమాట. అండ్ వీళ్ళు నాట్ జస్ట్ లైక్ రీసెల్లర్స్, వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్. డైమండ్ని తవ్వక నుండి, సెలెక్షన్ నుండి, డిజైన్ నుండి, చేపించడం నుండి కస్టమర్ చేతికి వచ్చే వరకు ఎంటైర్ ప్రాసెస్లో ఎంటైర్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అనమాట. సో ఏదైతే బెస్ట్ డైమండ్ సెలెక్ట్ చేశారో అదే బెస్ట్ డైమండ్ మన చేతిలోకి పడుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ వై మాయా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ అదర్. వాళ్ళ డిజైన్స్ కానీ, క్వాలిటీ కానీ, ప్రైస్ కానీ ఫర్ దిస్ రేంజ్ ఆఫ్ డైమండ్స్ చాలా మంచిగా ఉంటుంది. సో అందుకని నేను మళ్ళీ రావడానికి రీజన్, మీకు చూపించడానికి రీజన్. అన్ని కేటగిరీలలో ఒక్కొక్క పీస్ అన్న ట్రై చేద్దాం. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం ఏది కొంటున్నామన్న పర్పస్ పక్కన పెడితే ట్రై చేస్తే అట్లీస్ట్ మనకి నెక్స్ట్ టైం నాలెడ్జ్ వస్తుంది, మనకి ఇది అవసరమా కాదా, మళ్ళీ ఎప్పుడు తీసుకోవచ్చు అన్న బడ్జెట్ లెక్కలన్నీ కూడా వేసుకోవచ్చు. కాబట్టి సో అన్ని కేటగిరీలలో చూద్దాము. స్టార్టింగ్ విత్ దాట్ పీస్, ఆ హెవీ పీస్, ఐ లైక్ ఇట్ సో మచ్. సో ఫస్ట్ అక్కడ నుండి స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసి సో నాకు డైమండ్ సెట్ అవుతుందా కాదా అన్న ఒక డౌట్ ఉండే అనమాట. లాస్ట్ టైం మాయాకి వచ్చినప్పుడే చాలా మంది అన్నారు, అక్క మీకు గోల్డ్ కంటే డైమండ్ ఇంకా వస్తుందని చెప్పేసి. ఇది 3 in 1. ఇది ఒకటే వేసుకోవచ్చు, లేదా ఇది ఒకటే వేసుకోవచ్చు, లేదా కంబైన్ వేసుకోవచ్చు. అశ్వికి పెండెంట్ లాగా వేయచ్చు. ఇది కూడా వస్తుందా? నేను మీకు అదే వెనకాల చూపించాను కదా. ఐ థాట్ ది స్టోన్స్ అన్ని కూడా చేంజబుల్. సో ఒక్కటి కొంటే ఆల్మోస్ట్ ఎన్ని 1 2 3 4 కాంబినేషన్స్ ఆర్ మోర్. నైస్. టెస్లా ఇక్కడ వదిలేసి తీసుకున్నాను. వస్తాయి టెస్లా ఇస్తే సో ఇవన్నీ వచ్చేసి హై ఎండ్ ఎమరల్డ్స్ అన్నమాట. ఇది బ్యాంగిల్ బ్రేస్లెట్, అంటే ఇది గర్ల్స్ వేసుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. సో ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే చేంజబుల్ స్టోన్ వస్తుంది. ఇది బ్యాంగిల్, దీనికి కూడా చేంజబుల్ వచ్చింది, ఓపెన్ చేసి వేసుకోవచ్చు. ఎస్, 2.2 నుంచి 2.6 వరకు సైజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు. కంప్లీట్ గా బ్యాంగిల్ లుక్, కానీ హాఫ్ అనమాట. బ్రేస్లెట్, బ్యాంగిల్ బ్రేస్లెట్. సో ఇదంతా వచ్చేసి గోల్డ్. సో ఇక్కడ మీరు డైమండ్స్ అన్ని సేవ్ అయిపోతున్నాయి మనకి. ఇందులో కూడా చేంజబుల్స్ వచ్చాయి, అండ్ ఇది కూడా చేంజబుల్. హెవీ పీస్ అయితే అయిపోయింది. వాటన్నిటిలో నాకు అది బాగా నచ్చింది. ఇంకా అదర్ కలెక్షన్ కూడా ఉంది, మీకు ముందు చూపించిన కదా. సో మీరు చూడవచ్చు, డైరెక్ట్ వచ్చి చూడండి. ఎట్లా ఉన్నాయి కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో, మీరు లొకేషన్ అన్ని ఇస్తాను. సో ఐ వాంట్ టు చెక్ ది నెక్స్ట్ లెవెల్, ఎందుకంటే మరీ అవుట్ ఆఫ్ బడ్జెట్ కార్తిక్ అని చెప్పేసి. సో ఆ పర్టికులర్ పీస్ నాకు అది బాగా నచ్చింది. ఓన్లీ 1 piece. ఓకే, దీన్ని విత్ ఓన్లీ డైమండ్స్, నో కలర్ చేంజ్. సో ఇది కాంటెంపరరీ అండ్
ట్రెడిషనల్. సో ధాగా పాలిష్ అని మేము ఒక ఎక్స్ట్రా పాలిష్ చేస్తాం అనమాట. పాలిష్. సో ఇట్స్ నాట్ ఫర్ షైన్, ఎందుకంటే ఈ డైమండ్స్ ఆల్రెడీ ఆ షైన్ కి మనం ఎలాగో షైన్ అవుతుంది మన పీస్. కానీ ధాగా పాలిష్ అంటే ఎక్సెస్ గోల్డ్ అంతా రిమూవ్ చేస్తాం. దాని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఇయర్ రింగ్ మీకు అసలు వెయిట్ అనిపిస్తుందా? ధాగా పాలిష్ వల్ల జ్యువెలరీ మొత్తం ఫైన్ డిజైన్ వస్తుంది. క్లియర్ గా ఎలా కట్ అయింది, మీకు లీఫ్ లో కూడా కొన్ని డైమండ్స్ ఉన్నాయి, అవి కూడా మీకు తెలుస్తున్నాయి. ఈ లెవెల్లో ఏదైనా ఒక పీస్ తీసుకున్నాము, ఇది కశ్వికి నాకు ఇద్దరికి సెట్ అవుద్ది అన్నట్టు వచ్చాను అన్నట్టు. దీంట్లో ఇంకా వేరే టైప్స్ కూడా ఉన్నాయా? చూపిస్తాను. ఈ లెవెల్ ఆఫ్ పీసే చూద్దామని వచ్చాను నేను. సో ఈ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సాలిటర్ లుక్. దూరం నుంచి చూస్తే మీకు సింగిల్ డైమండ్ లాగా ఉంటది, కానీ అది సాలిటర్ కదా, ఇల్యూజన్ సెట్టింగ్ అన్నమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది. ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఇన్వెస్ట్ ఇన్ డైమండ్స్, ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే బెటర్. కశ్వికి తీసుకున్నా అయితే కశ్వికి నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ లాంటివి మోర్ ఆప్షన్స్. సో గోల్డ్, రోజ్ గోల్డ్ అండ్ డైమండ్ లాగా, ఇది వచ్చేసి గోల్డ్ అండ్ డైమండ్ ఫినిష్ ఉంటాయి, రోజ్ గోల్డ్ ఫినిష్. చిన్న పీసెస్ చూసినాను ఇంకొన్ని. సో వీటిలలో ఒక 2 ఐటమ్స్ నాకు బాగా నచ్చినాయి. బ్యాంగిల్ బ్రేస్లెట్ అని చెప్పి బ్రైడ్స్ వాడతారు. ఇవన్నీ ఫింగర్ రింగ్స్ డైలీ యూస్ కోసం. సో కస్టమర్కి లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్న బుట్టాలు ఇట్లా ఎంత బాగున్నాయి. అప్కమింగ్ ఇంకా చెవులు కూడా కుట్టించలేదు, బట్ ఈసారి ఒకసారి పెండెంట్స్ లో కూడా చాలా కలెక్షన్ ఉన్నట్టుంది. పెద్ద పెండెంట్స్. ఓకే, ఈ పెండెంట్స్ పెద్ద నల్ల పూసల్లోకి వేసుకోవచ్చు, లేకపోతే ఎమరల్డ్ మాలాలోనూ వేసుకోవచ్చు. సిలాన్ మల్టీ సఫైర్స్ అన్నమాట. ఓనర్ కలెక్షన్ చేసిన 50 years నుంచి కలెక్ట్ చేసినటువంటి హార్ట్ సఫైర్. ఎస్, అంబానీ జ్యువెలరీ ఒక ఆమె రివ్యూ చేసింది, చూసారా మీరు రీల్స్ లలో? అది చూసినప్పుడు అమ్మ జ్యువెలరీ ఇట్లుంటాయి, ఆ హార్ట్ షేప్ ఇవి దొరకడం ఇంత కష్టం అంటే మనకు నార్మల్ గా తెలియదు కదా. వి డోంట్ నో ద వాల్యూ ఆఫ్ స్టోన్స్, నేచురల్ స్టోన్స్. ఇవన్నీ లైక్ నథింగ్ ఈజ్ ల్యాబ్ మేడ్. నో, నథింగ్ ఈజ్ న్యాచురల్. ఎస్, స్పెషాలిటీ ఏంటి అంటే రైట్ ఫ్రమ్ డైమండ్ పికింగ్ నుంచి మన స్పెషల్ పీపుల్ ఐ గ్లాస్ తో చూసి దాన్ని సర్టిఫై చేసి ఒక్కొక్క డైమండ్ ని పిక్ చేసి ప్రతి ఒక్క ఐటమ్ చేస్తారనమాట. సో వి గివ్ యూ దట్ ఎచ్యూరిటీ మాయా నుంచి. ఓకే, సర్టిఫికేషన్. ఐ లవ్ 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 దిస్ వన్. వచ్చినప్పటి నమ్మినంత దీని ఉందన్నమాట. ఇది మన బడ్జెట్ లో వస్తుందో రాదో పక్కన పెడితే గుర్తుంచుకో. ఎప్పుడైనా బర్త్డేకి గిఫ్ట్ అట్లా ఇవ్వాలనుకుంటే సర్ప్రైజ్ గా ఉంటుందని. చిన్న చిన్న హార్ట్స్ ఉన్నాయి దాంట్లో. ఓ ట్రూ. ఇంకొక ఈ రింగ్ లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఈ పార్ట్ తీయచ్చు, తీసి దాన్ని మీరు పెండెంట్ లో యూజ్ చేసుకోవచ్చు. అంటే కాక్టైల్ పార్టీస్ కి వేసుకోవచ్చు, ఇది నైట్ పార్టీస్ కి వేసుకోవచ్చు. మనకి బడ్జెట్ ఏంటి, మన స్టైల్ ఏంటి, దాన్ని బట్టి మనం పిక్ చేసుకుంటాం అంతే. సో అన్ని బాగానే ఉంటాయి. చిన్న చిన్నది ఏంటి ఇవన్నీ 1 mm బ్లూ సఫైర్స్. ఇవి సఫైర్స్ బట్ ఇంత స్మాల్ సైజ్ ఉన్నారు కదా బ్యాంగిల్. మీరు దాన్ని చూడగానే ఏమనుకుంటున్నారు? రూబీ కాదు, అవి వచ్చేసి పింక్ సఫైర్స్. అంత చిన్న సైజ్ లో అసలు రాను కూడా రావు, కానీ ఇది మన వన్ ఆఫ్ ది కలెక్షన్స్ అనమాట. ఇప్పటికే చాలా ట్రై చేసిన, బట్ ఐ వాంట్ టు ట్రై దట్ వన్. ఆక్వా అని అన్నారు కదా ఇందాక, ఈ మధ్యలో ఆక్వా అంటారా దీన్ని? ఎస్, మధ్యలో ఇవన్నీ కూడా ఆక్వానే. ఇక్కడ వచ్చేసి డైమండ్స్, ఈ బ్లూ వచ్చేసి బ్లూ సఫైర్. గోల్డ్ అండ్ డైమండ్ కాంబినేషన్ జ్యువెలరీ ఉన్నాయి, నేను ఒకటి చూపిస్తాను. It's like a statement piece. ఇది హ్యాండ్ మేడ్, డిఫరెంట్ గా ఉంది. హ్యాండ్ మేడ్ డిజైన్ చేతులతో అసలు బేరీ. ఇందులో వచ్చేసి గోల్డ్ కమ్ డైమండ్స్ అండ్ ఎమరల్డ్ ఇంకా రూబీ. గోల్డ్ అయితే కొంచెం తక్కువలో అయిపోద్దని అడిగాడు అన్నమాట. కానీ దాంట్లో ఎక్కువ డైమండ్స్ కూడా ఉన్నాయి, రూబీ అండ్ ఎమరల్డ్స్ కూడా ఉన్నాయి. ఈ కాస్ట్ లో నేను ఎప్పుడు 3 levels ఇలాంటి దాంట్లో చూడలేదు. ఒక్కొక్క లైన్ తీయచ్చు, డిటాచబుల్. ఆల్మోస్ట్ అన్ని మల్టీపర్పస్ యూజ్ లాగానే ఉన్నాయి. చాలా డిఫరెంట్. దాని మీద కంటే దాని మీద గోల్డ్ లాగా కనిపించింది. ఇలా వేసుకున్నాక ఇందులో ఉన్న డైమండ్స్ ఎవ్రీథింగ్ వచ్చినాయి. ఇంకొకటి డిటాచబుల్ అంట. కొన్ని పీసెస్ నాకు బాగా నచ్చినాయి. అవి మీకు ఏందో నా ఫేస్ లో క్లియర్లీ అర్థమై ఉంటాయి. ఐ డోంట్ నీడ్ టు సే విచ్ వన్. సో దాంట్లోకి వెళ్ళి నేను ఒకటి తీసుకోబోతున్నాను అనమాట. అండ్ అగైన్ ఇఫ్ యు ఆర్ డైమండ్ కోసం మంచి
ప్యూరెస్ట్ ఫామ్ హై గ్రేడ్ తీసుకోవాలి, మీరు డైమండ్స్ కొనాలన్న ఆలోచనలో ఉంటే అలా హైలీ రికమెండ్ మాయా. వాళ్ళ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యూ కెన్ చెక్. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. నన్ను నా ఇన్స్టాలో ఫాలో అవ్వండి. సో దట్ మీకు వాళ్ళ పేజ్ నేను ట్యాగ్ చేస్తాను. సో ఫర్ యూ ఇట్ విల్ బీ ఈజీ టు ఫైండ్. సో ఆ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుండి మేము ఇంటికి వెళ్ళి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని రెస్టారెంట్కి అని బయటకు వెళ్ళాం. 4 మంకీస్ అని ఎప్పటి నుండో నా లిస్ట్లో ఉందన్నమాట. సో మా మమ్మీ వాళ్ళని తీసుకెళ్ళాలని, సో అక్కడి కోసమని బయలుదేరి